తమ కోరికలను తీర్చమని భక్తులు అమ్మవార్లకు బంగారంగా పిలుచుకునే బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించుకుంటారు. సమ్మక్క సారలమ్మ జాతర 4 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో సాగుతుంది. మహబూబాబాద్ జిల్లా పూనుగొండలో మహాజాతరలో తొలి ఘట్టం ఆరంభమవుతుంది. పూనుగొండలో కొలువై ఉన్న సమ్మక్క భర్త పగిడిద్దరాజును పూజారులు పెళ్లి కొడుకుగా అలంకరించి గిరిజన సంప్రదాయాలు డోలు వాయిద్యాలతో ఊరేగింపుగా మేడారానికి కాలినడకన తీసుకొస్తారు. మేడారంలో సమ్మక్క కుమార్తె సారలమ్మ సరిగ్గా గద్దెకు చేరే సమయానికి పగిడిద్దరాజును గద్దెపైకి తీసుకెళ్తారు. తన గద్దెపైన పగిడిద్దరాజు కొలువు తీరుతాడు. ఈ క్రమంలోనే సమ్మక్క పగిడిద్దరాజుల కుమారుడు జంపన్నను కన్నెపల్లి నుంచి ఊరేగింపుగా మేడారానికి తీసుకొస్తారు. జంపన్న వాగు వద్ద ఉన్న గద్దెపైకి తీసుకొచ్చి ప్రతిష్ఠిస్తారు. మరోవైపు సారలమ్మను గద్దెపైకి తీసుకొచ్చే క్రతువు కోలాహలంగా జరుగుతుంది. కన్నెపల్లి గ్రామంలో సారలమ్మ గుడి నుంచి డోరుతో ఊరేగింపుగా బయలుదేరి జంపన్న వాగు దాటి, అది వంతెనపై నుంచి కాకుండా వాగులో నడుచుకుంటూ ఆలయానికి చేరుకుంటారు. సారలమ్మను గద్దెపై ప్రతిష్ఠిస్తారు. ఏటూరు నాగారం మండలం కొండాయి గ్రామం నుంచి గోవిందరాజును పూజారులు గద్దెలపైకి తీసుకొచ్చి ప్రతిష్ఠిస్తారు. జాతరలో భాగంగా సారలమ్మ, ఆమె తండ్రి పగిడిద్దరాజు, గోవిందరాజులు గద్దెలపైకి చేరుకోవడంతో మహాజాతర తొలి ఘట్టం ముగుస్తుంది. రెండో రోజు జాతరలో చిలకల గుట్ట మీద నుంచి సమ్మక్కను తీసుకొచ్చే ఘట్టం జరుగుతుంది. పూజారులు చిలకల గుట్టపైకి చేరుకొని సమ్మక్కకు పూజలు నిర్వహించి గద్దెలపైకి తీసుకొస్తారు. ఈ సమయంలో పోలీసులు గాల్లోకి కాల్పులు జరుపుతారు. దేవతలంతా గద్దెలపై కొలువై భక్తులకు దర్శనమిస్తారు. మళ్లీ దేవతల వనప్రవేశ క్రతువుతో జాతర ముగుస్తుంది. కోయ గిరిజనుల ఉనికి కోసం కాకతీయ ప్రభుతో వీరోచితంగా పోరాడి ప్రాణత్యాగం చేసిన సమ్మక్క సారలమ్మ జాతర ఓరుగలను పాలించిన ప్రతాపరుద్ర చక్రవర్తి కాలం నుంచి కొనసాగుతున్నట్లు స్థల పురాణాలు తెలుపుతున్నాయి. మేడారం జాతరకు సుమారు 10 రోజుల ముందు నుంచే పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర తేదీలు ఖరారయ్యాయి. ఆసియా ఖండంలోనే అతి పెద్దది ఈ మేడారం గిరిజన జాతర. అడవి తల్లులను దర్శించుకుంటే అంతా మంచే జరుగుతుందని భక్తుల విశ్వాసం.